మాస్టర్ గారిచే ఆహ్వానింపబడినటువంటి మాస్టర్ గారి కుటుంబమునకు మాస్టర్ గారి శుభ ఆకాంక్షలు. మాస్టర్ గారి యొక్క ఆశీ బలము చేత మనమంతా సంక్రాంతి పండుగలో మాస్టర్ గారి సాన్నిధ్యంలో అనుభూతి చెందటానికి మాస్టర్ గారి సంకల్పంగా ఇక్కడ సమావేశము చేయబడ్డాం. గురు పూజలకి మనం వద్దాం అనుకుంటే రావటం కాకుండా మనలో నుండి మాస్టర్ సంకల్పము మనలను ప్రచోదనమనర్చి మనకున్నటువంటి రకరకములైనటువంటి తరంగముల మీద నుంచి, సంసారం అనేటువంటి తరంగముల మీద నుంచి మనలను తరింపజేసి తన ఇంటికి మాస్టర్ గారే తీసుకుని వచ్చుకుంటూ ఉంటారు. మాస్టర్ గారు అందరినీ పేరు పేరున లోపల నుంచి పిలుచుకుని సంక్రాంతి పండుగ ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. అది మాస్టర్ గారు ముచ్చట. తన వారందరూ తన దగ్గరకు వచ్చి తన సాన్నిధ్యంలో పండగ జరుపుకోవటం మాస్టర్ గారి యొక్క సంకల్పం. తన వారెవరో పైవారెవరో అని మనకి పాఠం ఉంది కదా. తన వారెవరో మాస్టర్ గారికి బాగా తెలుసు. వారిని పిలక పట్టుకుని లాక్కుని వస్తారు. మర్చిపోయిన వారిని గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళకి. ఒరేయ్, నువ్వు రావట్లేదు, రాక తప్పదు, ఎందుకంటే నా దృష్టిలో నువ్వు పడ్డావు కాబట్టి. గురు పూజలకి రావడానికి ముందు మనకి రకరకములైనటువంటి సంసార విషయములు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ దాటి గురు పూజలకు వెళ్ళగలమా అని. కానీ మాస్టర్ గారు ఏం చేస్తారంటే లో నుండి తన బలమును మనకి ఇచ్చి మన శరీరాన్ని నడిపి ఇక్కడికి తీసుకువస్తారు. మనంగా నడిచి రావడానికి కొంచెం ఇబ్బంది ఉండే వాళ్ళందరినీ ఈ విధంగా పట్టుకొస్తూ ఉంటారు. సొంతగా నడవలేని వాళ్ళకి తను చేయూతయ్యే నిలబడతారు. నడుస్తున్న వారికి బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారు. తన మార్గంలో నడిచేవారు అనేవారు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరుగుతాం. ఏదైనప్పటికీ మొత్తం అందరినీ ఇక్కడికి చేర్చుకుంటారు. ఈ చేర్చుకున్న వాళ్ళలో కొడుకులు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. కోడళ్ళు అంటే కొంచెం అలిగేవాళ్ళు అనమాట. మగవాళ్ళలో కూడా కోడళ్ళు ఉంటారు. కొంచెం అలుగుతూ ఉంటారు మధ్య మధ్యలో. అలిగితే అలిగే వాళ్ళే పుట్టింటికి రా అని పిలుస్తారు. అల్లుళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, బావమరుదులు ఉంటారు. అందరినీ మొత్తానికి ఇక్కడికి మాస్టర్ గారు పోగేసుకుని వస్తారు. ఎట్లా పోగేసుకు వస్తారంటే నౌకలోకి మొత్తం అందరినీ ఎక్కించి తన యొక్క హృదయం అనేటువంటి సరోవరంలో మనం ఒక 3 రోజుల పాటు హాయిగా సేద తీర్చుకునేటువంటి పద్ధతుల్లో అందరినీ నావ ఎక్కించి పట్టుకొస్తారు. కాబట్టి మాస్టర్ గారి యొక్క కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, సమస్త బంధుజనము, మనుమలు, ముని మనుమలు, ముని మనుమలు శాస్త్రి గారు చెప్పారు ఇందాక. ఇట్లా పుట్టుకొస్తూనే ఉంటారని చెప్పారు కదా. సో ఈ పుట్టుకు రావటం మరి మాస్టర్ గారి ప్రణాళికే, మన ఇష్టమా? అట్లా పుట్టుకొస్తూ ఉంటారు. ఈ పుట్టుకొచ్చిన వాళ్ళందరినీ ముని మనుమలుగా మనం లెక్క వేసుకోవాలి. అంటే ఇప్పుడు నామకరణం చేసుకుంటారు ఈ సంవత్సరం. ఆ 10 సంవత్సరాల్లో ఉపనయనాలు చేసుకుంటారు. ఇంకా 10 సంవత్సరాల్లో వివాహాలు చేసుకుంటారు. ఇంకా 10 సంవత్సరాల్లో ఇంకొంచెం మందిని పట్టుకొస్తూ ఉంటారు. ఇట్లా పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రజాతంతు. దాన్ని చంపగానని పొద్దునే మనకి ఒక సందేశం ఇచ్చా. ఇలా తీసుకుని వస్తే
మా ఇంటికి నా వాళ్ళందరినీ పిలుచుకొచ్చాను, మీరు కూడా రండి అని చెప్పి మిగతా పరమ గురువులందరినీ పట్టుకొస్తారు. కేవలం మన్ని పట్టుకురావటమే కాకుండా ఆగస్టు 2లో పెళ్లి అంటే మరి అందరికీ అతి పవిత్రమైనటువంటి యజ్ఞం అది. మిగతా ఋషులు యజ్ఞం చేస్తుంటే అగస్త్యుడు కదలి వెళ్ళట. కుతూహలమునకు వారు అతీతులని చెప్పారు మాస్టర్. కానీ అగస్త్యుడి ఇంట్లో పెళ్లిట అంటే మొత్తం అందరూ కదిలి వస్తారు. అందుకని అలా కదిలి వచ్చి హిమాలయముల నుండి పరమ గురువులు జ్వాలాకులునితో సహా, ఆయన కొంచెం బిజీగా ఉంటారు అందుకని సహా అని చెప్తాను. ఈ టైంకి వచ్చేస్తారు అందరూ. ఎందుకంటే మాస్టర్ గారి ఇంట్లో పండగ, మాస్టర్ గారి పిల్లలందరూ ఇక్కడికి వస్తున్నారు. వారందరినీ మనం కూడా ఆశీర్వదించి కార్యోన్ముఖులం చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో వేదిక మీదకి సమస్త గురుజనము మాస్టర్ గారి కేంద్రంగా ఆహ్వానింపబడతారు. అది గురు పూజలు. వారికి మనం ఇక్కడ పూజలు చేసుకుంటాం. వారందరినీ ఇక్కడికి ఆహ్వానించుకుని ఇంతమంది గురువులు చేరుతూ ఉంటే దేవతలందరూ రాక తప్పదు. అందుకని దేవతలతో సహా సమస్త గురు పరంపరలతో సహా మాస్టర్ సివివి అనేటువంటి చైతన్యము ఇక్కడ మనకు ఒక ఇల్లుగా ఏర్పడితే ఆ ఇంట్లో 3 రోజుల పాటు చక్కగా మనము మాస్టర్ గారి సాన్నిధ్యాన్ని అనుభవించడం చేత మనలో ఉన్నటువంటి రుగ్మతలు మనోమయ కోశమునందు, ప్రాణమయ కోశమునందు, అన్నమయ కోశమునందు ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా సరిదిద్దబడి దేహము జీవునకు వాహికగా తయారు చేయబడి జీవుడు దేవునికి వాహికగా తయారు చేయబడి దివ్య ప్రణాళికలోకి అందరినీ ఉద్ధరించుకునేటువంటి ఒక చక్కటి సన్నివేశమే మనకి మాస్టర్ ఈకే ఇచ్చినటువంటి ఈ గురు పూజ అనేటువంటి ఒక అవకాశం. గురు పూజలకు రాకపోవడానికి కారణాలు చాలా కనిపించవచ్చు. అవన్నీ కూడా వ్యక్తిగతములు. గురు పూజలు వ్యక్తికి అతీతమైనటువంటి, మనకు వ్యక్తిగతమైనటువంటి అంటే మనకిగా మనం అల్లుకున్నటువంటి గూడులు, సాలె గూడులు, అందులో ఇరుక్కున్న వాళ్ళకి వీలు పడకపోవచ్చు. వీలు పడకపోయినా పిలుచుకొచ్చుకుంటారు. పిలుచుకొచ్చుకొని సాన్నిధ్యం ఇస్తారు. సాన్నిధ్యం ఇచ్చి దేహమును చక్క చేస్తారు. చక్క చేసినటువంటి దేహము జీవునికి వాహిక అవుతుంది. జీవుడు దేవునికి వాహిక అవుతాడు. అప్పుడు నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగాను అని మనకి మాస్టర్ గారు చెప్పినటువంటి మార్గంలో నడవటానికి అవకాశం. ఇందాక చెప్పినటువంటి పద్ధతుల్లో బాధ్యతలు నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా మాస్టర్ గారి కొడుకులు, మానస పుత్రులు. ది సన్షిప్ అంటారు జ్వాల్కులుగా. కొంతమంది పుత్రులనుగా మాస్టర్ గారు అంగీకరించి ఉంటారు. వారు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు. వారి అనుయాయులు వారికి సహాయం చేస్తూ ఉంటారు. వీరందరూ కలిసి గురు పూజలో తమ యొక్క యోగ సాధన యందు తాము ఏమాత్రము పవిత్రీకరింపబడుతున్నారో తమకి తాముగా తెలుసుకోవడానికి గురు పూజల్లో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తద్వారా సంవత్సరానికి ఎంత పెరుగుతున్నామని తెలుసుకుంటూ ఉంటారు. ఎలా తెలుసుకుంటూ ఉంటారంటే పొడుగు వెడల్పు పెరగటంగా కాకుండా చేస్తున్నటువంటి కార్యక్రమంలో వ్యక్తమవుతున్నటువంటి ప్రశాంతత ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. తాము చేసినటువంటి గురుతరమైనటువంటి ఈ కార్యక్రమములలో ప్రశాంతత ఏమాత్రము ఉన్నది, గజిబిజి ఏమాత్రము ఉన్నది. గజిబిజిగా ఉంటే ఇంకొంచెం సాధన చేసుకుందాం అని నిర్ణయం చేసుకుంటారు. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. గజిబిజి లేని చోట ప్రశాంతత నెలకొల్పుతూ ఉంటారు. ప్రశాంతత నెలకొన్న చోట ఇంకొంచెం ప్రశాంతత నెలకొల్పుకుందాం అనేటువంటి ఒక పద్ధతిలో సాధన చేసుకుంటూ ఉంటారు. మాస్టర్ గారి మార్గము యోగ మార్గము కాబట్టి, రాజయోగ మార్గము కాబట్టి, తారక రాజయోగ మార్గము కాబట్టి, భృక్తం రహితము కావాలంటే మార్గమునందు శ్రద్ధతో
ప్రవర్తిస్తూ ఉండాలి. భృక్తం రహితం చేసుకోవటం కోసం కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వర్తించుకుంటూ ఉండాలి. శ్రద్ధ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి ఒక కళ్యాణ గుణము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. శ్రద్ధ లేని చోట జ్ఞానము లభ్యము కాదు. శ్రద్ధ లేని చోట యోగము లభ్యము కాదు. శ్రద్ధను ఎవరికి వారుగా అందుకొని జీవితమునందు నిర్వర్తించుకుంటూ ఉండాలి. ఈ గురు పూజ కార్యక్రమంలో ఎవరికి సంబంధించినటువంటి కర్తవ్యములు వారికిగా మాస్టర్ గారు అప్పచెప్పబడిన ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఇవి గొప్పవి, ఇవి తక్కువవి అనేటువంటివి ఏమీ లేవు. అందరికీ కూడా ఒకే ఒక సూత్రం, అది మాస్టర్ గారు తనకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతను సక్రమముగా నిర్వర్తించటం. ఆ నిర్వర్తించడం నందు సంవత్సరంకి శ్రద్ధ పెరగటం. ఈ వేదిక మనం చూసినట్టయితే గురు పూజ వేదిక 7 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. ఈ వేదిక మీద జరుగుతున్నటువంటి అలంకరణ మీరు చూసినట్లయితే అక్కడ మహాత్ముల యొక్క చిత్రపటముల యొక్క అమరిక కానీ, వాటికి వేస్తున్నటువంటి పూలదండలు కానీ, వారి పాదముల యొద్ద వేస్తున్నటువంటి సంకేతములు కానీ, గురు యంత్రం వేశారు, సుదర్శన యంత్రం వేశారు, స్వస్తిక వేశారు, కేంద్రము పరిధి వేశారు. వాటన్నిటినీ పువ్వులతో చక్కగా అలంకరించారు. ఇవే మనం గమనించాలి, మాస్టర్ గారిని గమనించడం. ఆ తర్వాత కుడి ఎడమలుగా ఇటుపక్క సప్త కిరణములతో ఈకే సివివి ఎంఎన్ అనేటువంటి 7 కిరణములు. సివివి గారు కేంద్రము నందు 3 కిరణములుగా ఏర్పడితే, అటుపక్క ఇటుపక్క 2 కిరణములుగా ఈకే గారు ఎంఎన్ గారు ఏర్పడితే, సప్త కిరణ సిద్ధాంతము మనకి జ్వాలాకురుడు ఇచ్చినటువంటిది పరిపూర్ణమైనటువంటి వెలుగు రేఖగా వేదిక మీద కుడి పక్కన అమరిక జరిగింది. అది కిందటి సంవత్సరం లేదు, ఈ సంవత్సరం వచ్చింది. అలాగే ఎడమ పక్కన థియోసాఫికల్ సింబల్ వచ్చింది. ఊరికే వేయటం కాదు, ఏదో గీసేయటం కాదు, అందులో శ్రద్ధ చూడండి, అందులో ఉన్నటువంటి అమరిక చూడండి. ఎందుకంటే క్రమమైనటువంటి పద్ధతుల్లో చేసుకునేటువంటి కార్యక్రమం వలన అందులోంచి ఒక శక్తి పుడుతుంది. క్రమము తప్పిన చోట ఈ శక్తి సన్నగిలుతూ ఉంటుంది. శ్రద్ధ ఉన్న చోట క్రమము ఉంటుంది, క్రమము ఉన్న చోట అయస్కాంతీకరణం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా చేసుకోవడం ఒక పద్ధతి, చక్కగా చేసుకోవటం ఒక పద్ధతి. ఇట్లా చక్కగా చేసుకోవటంలో యోగం ఉన్న తప్ప పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోవటంలో యోగం తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద విషయాలు కూడా నిశ్శబ్దం నుంచి వ్యక్తమై నిశ్శబ్దాన్నే పంచి ఇచ్చేట్లుగా చెప్పగలిగినట్లయితే శబ్దమైనప్పటికీ అది నిశ్శబ్దం యొక్క వ్యాపనమే. శాస్త్రి గారు చెప్పారు, ప్రవచనం నిశ్శబ్దంగా జరగాలని. నా ప్రయత్నం అదే ఎప్పుడును. తర్వాత మళ్ళీ ఆయన సర్దారు, కొంచెం ఆయన మాట్లాడొచ్చులేండి పర్వాలేదని, అంటే కొంచెం కన్సెషన్ ఇచ్చారనమాట మాస్టర్ గారు. అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళినా మొత్తం మీద నిశ్శబ్దంగా నిర్వర్తించు ప్రవచనం అని చెప్పి. ఎందుకంటే మే వీ స్పీక్ ది సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అన్నారు కదా. చేతనైతే అట్లా మాట్లాడాలి, లేకపోతే ఊరుకో. సైలెన్స్ ని శబ్ద రూపంలోకి తీసుకువచ్చి వ్యక్తం చేయటంట. అదేంటంటే సహజంగా నిశ్శబ్దమునందు ఒక తాళలయాత్మకమైనటువంటి అనుభూతి ఉన్నది. అది ఎవరికి తెలుస్తుందంటే హృదయగతమైనటువంటి వారికి తెలుస్తూ ఉంటుంది. నిశ్శబ్దమునందు ఉన్నటువంటి తాళలయాత్మకమైనటువంటి సంగీతము లేక వేణునాదం అనేటువంటిది హృదయగతులైనటువంటి వారికి తెలుస్తూ ఉంటుంది. హృదయగతులైనటువంటి వారు ఆ నాదాన్ని వింటూ, అందులో ఉన్నటువంటి తాళాన్ని వింటూ, అందులో ఉన్నటువంటి లయను వింటూ, అందులో ఉన్నటువంటి రాగాన్ని వింటూ ఆ అనుభూతిలో జీవిస్తూ ఉంటారు. వారు గోపికలు ఎప్పుడూ శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణమైనటువంటి వేణునాదమునందు లగ్నమై జీవించేటువంటి వారు. ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడరు. వాడు నోరుంది కదా అని మాట్లాడరు, నాలుగుంది కదా అని మాట్లాడరు. మాట్లాడాలంటే అందులోంచి బయటికి రావటం కదా.
బృందావనం అందున్నటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క వేణుగానమును వింటున్నటువంటి గోపికలు తమకై తాము మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడించినా మాట్లాడరు. నువ్వు కూడా ఈ వేణునాదం వినొచ్చు కదా, ఎందుకు అట్లా ఊరికే కాకిలాగా అరుస్తావు అన్నట్టుగా. కాకి మాటలు వేరు, కోకిల గీతాలు వేరు. కాకికి కోకికి ఉన్నటువంటి తేడా ఉంటుంది. నిశ్శబ్దాన్ని వ్యక్తం చేసేటువంటి వారికి, నిశ్శబ్దాన్ని భంగపరిచేటువంటి వారికి. అంటే మనం మాట్లాడితే ఆ లోపల ఉన్నటువంటి సద్గీతం ఏదైతే ఉన్నదో అది అలాగే బయటికి వ్యక్తమై ఇతరులకు కూడా ఆ స్థితిని అందించేటువంటిది సంగీతం. అంటే మనం మామూలుగా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ మాటల చేత అమరిక చేసి వారి యొక్క జీవశక్తిని చక్కటి రూపములుగా తీర్చిదిద్దినట్లయితే అది సంగీతం అవుతుంది. మాట కూడా అలా కాకపోతే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక చక్కటి వాయిద్యం మనకి ఇస్తే బాగా చేతైన వాడు దాని నుంచి సంగీతాన్ని పుట్టిస్తాడు కదా. చేతకాని వాడు ఏం చేస్తాడు? దాని నుంచి ఈ రకరకములైనటువంటి అపశబ్దములు పుట్టించి ఉన్న ప్రశాంతతని పాడు చేస్తారు. కొంతమంది పాడితే జీవులు ఆహ్లాదాన్ని పొందుతారు, కొంతమంది పాడితే జీవులు ఖేదమును అనుభవిస్తూ ఉంటారు. అంటే పాడకపోతేనే బాగుంది అన్నట్టుగా ఉంటుంది. కొంతమంది పాడితే బాగుంటుంది, కొంతమంది పాడకపోతే బాగుంటుంది. కొంతమంది సంగీతాన్ని వినిపిస్తూ ఉంటే బాగుంటుంది, కొంతమంది సంగీతాన్ని ఆపితే బాగుంటుంది. అంటే వాళ్ళు ఆపిన తర్వాత ఎక్కువ బాగుంటుంది పాడినప్పుడు కన్నా. అయ్యో అయిపోయిందే పాట అని అనిపిస్తుంది కొంతమంది పాడుతుంటే. కొంతమంది పాడుతుంటే అమ్మా అయిపోయిందిరా బాబు, ఎటాగొట్టా పూర్తి చేశాడు, రక్షించాడు మనన్నట్టు. అలాగే మాటలు కూడా. అందుకని వ్యక్తమయ్యేటువంటివి హృదయం నుండి వ్యక్తమైతే ఈ విధంగా మనకి వ్యక్తం అవుతూ ఉంటాయి. ఈ వేదికలాగా వ్యక్తం అవుతూ ఉంటుంది హృదయం నుండి వ్యక్తమైనప్పుడు. హృదయం నుండి వ్యక్తమవటం అంటే మాస్టర్ గారు వ్యక్తమవటమే, లేక భగవతత్వము వ్యక్తమవటమే. మస్తిష్కము నుండి కొన్ని వ్యక్తములు అవుతూ ఉంటాయి. వాటికి చప్పుళ్ళు ఎక్కువ ఉంటాయి, గోల ఎక్కువ ఉంటుంది, అరుపులు ఎక్కువ ఉంటాయి, చెప్పుకోటాలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా చేశాం అట్లా చేశాం చూసారా. కొంతమంది చేసి ఊరుకుంటారు, కొంతమంది చేసి చెప్పుకుంటారు, కొంతమంది చేయకుండా చెప్పుకుంటూ ఉంటారు. మూడు రకాలు. చేసి చెప్పనేవాళ్ళు, చేసి చెప్పేవాళ్ళు, చేయకుండా చెప్పేవాళ్ళు. చేసి చెప్పని వాళ్ళు ఈ వేదికలాగా ఉంటారు. వారు చేసి ఊరుకుంటారు, చూసిన వాళ్ళకి ఆనందం కలుగుతుంటుంది, అబ్బాయి ఎంత చక్కగా చేశారా. ప్రతి సంవత్సరం అంతకుముందు సంవత్సరం కన్నా ఎక్కువగా చేస్తుంటారు. యోగం అక్కడే ఉన్నది. మన ప్రవర్తన ఎందుకు కనపడాలి యోగం తప్ప. గట్టిగా మాట్లాడటం వల్ల వ్యక్తం అవుతుందా? గట్టిగా మాట్లాడటం వల్ల వ్యక్తం అవుతుంది, నొక్కి చెప్పడంలో వ్యక్తం కాదు. గ్రంథములను కోట్ చేయటం వల్ల వ్యక్తం కాదు, లోపల నుంచి వ్యక్తం కాదు. లోపల నుంచి వ్యక్తం కావాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్లకుండా సరుకు బయటకి ఎట్లా తీసుకొస్తా? సో లోపలికి వెళ్ళితే ఏమవుతుందంటే లోపల నుంచి మాస్టర్ గారు బయటకు వస్తారు, మనం కాదు. బయట నుంచి బయటే పని చేసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్లే ఉంటారు. ఓకే, పేరుకి మాస్టర్ గారు పేరు వాడుతూ ఉంటారు. బాగా చేశారంటే మందేముందండి మాస్టర్ గారు దయ అంటాడు, కానీ మనం బాగా చేశారు అనకపోతే ఏడుస్తాడు. మాస్టర్ గారు దయ అని తెలిసిన వాడు మెచ్చులకి ఉత్సాహం చూపడు. కాబట్టి లోపలికి వెళ్ళటం అనేటువంటిది యోగములో చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం లోపలికి వెళ్తే అట్నుంచి వచ్చేవాడు ఇంకోడు అయిపోతాడు, వెళ్ళినవాడు ఒకడు, వచ్చినవాడు ఇంకోడు. మాస్టర్ అంటూ ఉండేవారు, సచేల స్నానం చేసి వచ్చానని చెప్పి. అంటే బట్టలతో కూడా లోపలికి వెళ్ళిపోయారు. అట్లా లోపలికి వెళ్ళి రావాలి. లోపలికి వెళ్ళి వస్తే తిరిగి వచ్చినప్పుడు వచ్చే మాట వేరు.
మోసెస్ చూడండి, సినిమా చూసిన వాళ్ళు ఏదైనా తెలుస్తుంది. కొండకి దిగి వచ్చిన తర్వాత అంతకు ముందు కొండ ఎక్కినవాడు వేరు, దిగి వచ్చినవాడు వేరు. ఒకసారి గుహలోకి వెళ్తే, హృదయం అనేటువంటి గుహలోకి, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వాడు అంతకుముందు లోపలికి వెళ్ళిన వాడికి ఏం సంబంధం ఉండదు, మారిపోతారు. మారినట్టు వాడికి తెలియదు, కానీ వాడి నుంచి వ్యక్తమైనటువంటి కార్యక్రమములు ద్వారా తెలుస్తాం. అందుకని అంతర్ముఖులమై, అంటే హృదయగతులమై మాస్టర్ గారి సాన్నిధ్యమునందు నిలబడటానికి ప్రయత్నం చేసుకునే వాళ్ళకి గురు పూజలలో మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యం ఎక్కువగా లభిస్తుంది. అలా లభించినటువంటి వాళ్ళు నిశ్శబ్దముగా కార్యక్రమంలో ఎక్కువ మెరుపు చూపిస్తారు, ఎక్కువ రాణింపు చూపిస్తారు, ఎక్కువ అనుభూతిని చూపిస్తారు. ఈ ఏడాది మనకి గురు పూజల్లోకి వేసినటువంటి పత్రములు చూసినట్లయితే మెరుగు కనిపిస్తుంది, వేదికను చూసినట్లయితే మెరుగు కనిపిస్తుంది. ఎవరికి వారుగా మెరుగుగా ఉన్నామా లేదా చూసుకోవడానికి గురు పూజలు పనికి వస్తాయి. అంతేగాని గురు పూజలకి చుట్టం చూపుగా వచ్చి వెళ్లే దగ్గర నుంచి అక్కడ బాధ్యతలు వహించేవారుగా తయారవుతూ ఉంటారు. వారు పుత్రులు, అంటే మాస్టర్ గారి యొక్క పుత్రులు. వారందరూ ఊరికే మాటగా మాస్టర్ గారు పని చేస్తున్నాం అని అనుకోరు. మాస్టర్ గారి పని, తన పని రెండు ఉండవు. చాలా మంది అనుకుంటారు మన మాస్టర్ గారు పని చేస్తున్నాం అనుకుంటారు. అంటే నీ పని కాదా అది? ఇంకా నీ పని కాలేదన్నమాట. మాస్టర్ గారి పనిగానే చేస్తున్నావు తప్ప నీదని నువ్వు అనుకోవట్లే. అంటే నీకు వేరే పనులు ఉన్నాయి. మాస్టర్ గారి పని, నీ పని ఒకటైపోయినప్పుడు ఈ మాట ఎక్కువ రాదు. పని ఉంటుంది, మాట ఉండదు. అట్లా పని చేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే భావమునందు ఇది మాస్టర్ చేస్తున్నటువంటి కార్యక్రమం తెలిసి ఉంటుంది. భాష యందు ఉండదు. భాష యందు ఉండకుండా భావమునందు ఉండటం ఎక్కువ మంచిది. జరిగేటువంటి కార్యక్రమం ఈశ్వర సంకల్పము అని బయటికి 10 సార్లు అంటం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. లోపల ఉన్నదా లేదా అనేది ఎవరికి వారు చూసుకోవాలి. ఎందుకంటే ఎవరి లోపల ఎవరు చూడగలరు? ఎవరి లోపల వారే చూసుకోవాలి. నేను చేస్తున్నానా, మాస్టర్ గారు చేస్తున్నారా? నేనెవరు, మాస్టర్ గారు ఎవరు? నేను మాస్టర్ గారు కాదా, మాస్టర్ గారు నేను కాదా? రెండు ఉన్నాయా, ఒక్కళ్లే ఉన్నామా? మాస్టర్ గారు ఉంటే నేనేమైపోయాను? ఇటువంటివన్నీ లోపల నుంచి పుట్టుకుంటూ వస్తాయి. చిన్న వెలుగు పెద్ద వెలుగులో కలిసిపోతే ఏమైపోతుంది? ఒకటే వెలుగు ఉంటుంది. పెద్ద వెలుగుని మాస్టర్ గారు అన్నాం, చిన్న వెలుగుని నేనన్నాం. ఈ చిన్న వెలుగు ఆ పెద్ద వెలుగులో కలిసిపోయింది. ఒక వెలుగే బయటకు వ్యక్తం అవుతుంది. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకా మిగతా వెలుగులకి ఉన్నామన్న భావన ఉండటానికి అవకాశం ఉండదు. ఆ విధంగా ఒకటైనటువంటి వెలుగు వ్యక్తం అవుతూ ఉంటే మాస్టర్ గారు ఇవన్నీ చేస్తున్నారంటే ఎవరండి మీ మాస్టర్ గారు అని అడిగితే మాస్టర్ ఈకే అన్నాం అనుకోండి. ఆధ్యాత్మిక సాధనలో సాధకుని యొక్క ప్రాథమిక స్థితి యందు ఏ రకమైనటువంటి స్వభావము